ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వావు, వస్తున్నారంటే ఏడుపు మొహం పెడతావేంటి? నవ్వేస్తుందిలే మహా, ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు. ఆనందం అందవే. శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంతా ఇంత కాదు. నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది, నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది. మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది. ఈ ఇరిటేషన్లో ఇమిటేషన్ వద్దు డాడీ. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? హలో హలో, బెనర్జీ గారు, లంచ్ రెడీ అయిందా? ఎప్పుడో. అమ్మాయి కింది దిగిందా? ఇప్పుడే. మేము రావడం లేదు. ఏమైందండి? మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు. అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నవే తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రావట్లేదు. మంగా, ఆ చికెన్ తీసి లోపల పెట్టు. బాగా కుదిరింది, రాత్రికి వేడి చేసి తిందాం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా మీకు? వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావు మహా? నువ్వేం తప్పు చేయలే కదా. ఇప్పుడు చెప్పనా? ఏంటి? ఆ చికెన్ తీసి లోపల పెట్టమని. భాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను. అది ఎలా ఉందో. వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నిన్నే కలవరిస్తోంది. నీకెలా తెలుసు? నందు చెప్పాడు. నందునా? ఆల్రెడీ ఉన్న గొడవల్ని ఇంకా కాంప్లికేట్ చేయట్లేదు కదా నువ్వు. ఏంటి డాడీ? ఆడ పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి. పో డాడీ. నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా? ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని. జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగి ఇచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా, విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టి బుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి మహా, ఏంటి అడావుడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత. క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు
నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి? నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది. యాజ్ యూజువల్గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు, ఫైనల్గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ నందు ఏమైంది? వల్లి 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంక్. ఇప్పుడు ఎలా ఉంది? రేపు స్టంట్ వేస్తామంటున్నారు. సారీ అత్తయ్య, నాకు తెలియదు. నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఇక్కడే ఉన్నాడు. ఆ అమ్మగారికి ఎలా ఉంది? తాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా, అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పనులు పడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు ఎదవకి. సరే, అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదే. అత్తయ్య, బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? నందు ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమండే మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది? ఏమైంది? ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదిలేదా మాకు? ఏమంటే వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో, ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి బల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోవటంలో సహజం. కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, సన్నా సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా, ఆ? అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకుంటా? నీ పెళ్ళం వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదిగో చూడు, విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు.